మొన్న ఒక మిత్రుడు నాకు ఒక మెయిల్ చేశారు. ఇది రష్యా నుంచి వచ్చిన ఒక మెసేజ్. ఏమిటి అంటే చూడండి, ఈ రష్యా దేశం మీద స్విఫ్ట్ బ్యాన్ అనేది ఉంది. అంటే రష్యాకు సంబంధించిన బ్యాంకులనంతా కూడా మీకు ఈ స్విఫ్ట్ వ్యవస్థ మీకు బ్యాన్ చేసింది. ఇలా చూసారనుకోండి, ఇది యుక్రెయిన్తో యుద్ధం స్టార్ట్ అయిన తరువాత అంటే అమెరికా యొక్క శాంక్షన్స్. సో అందులో భాగంగా స్విఫ్ట్ కోడ్ అనేది ఇక మీద రష్యా బ్యాంకులకు ఇవ్వబడదు. చాలామందికి తెలిసే ఉంటుంది, ఈ ప్రపంచంలో అత్యధిక శాతము మీకు ఈ రెమిటెన్స్ అనేది మీకు భారతీయులే చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎన్ఆర్ఐలుగా విదేశాల్లో ఎక్కడెక్కడో వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఫైనల్గా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వీళ్ళ డబ్బునంతా కూడా భారతదేశానికి వీళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో ఈ ప్రక్రియను రెమిటెన్స్ అంటాం. సో ఈ రెమిటెన్స్లో ప్రపంచంలో మీరు చూసారనుకుంటే హైయెస్ట్గా ఎవరు చేస్తారంటే ఇండియన్స్. 2021 నాటికి మీరు చూసారనుకోండి, 89 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీకు భారతీయులు అంటే విదేశాల్లో ఉండే భారతీయులు ఇండియాలోకి ట్రాన్స్ఫర్ చేశారు. ప్రపంచంలో ఏ దేశము కూడా, చైనా మనకన్నా ఎంత పెద్ద దేశం, ఎంత పాపులేషన్, మీకు చైనా పాస్పోర్ట్ అనేది చాలా చాలా పవర్ఫుల్. అయినా కూడా చైనా ప్రజలు అమెరికాలోనో యూరోప్లోనో ఇంకా వేరే వేరే దేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళ దేశాలకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు చూసారా. సో అందులో మీరు చూసారనుకోండి, ఇండియా ముందు ఎక్కడా వీళ్ళు నిలబడలేరు. 89 బిలియన్ మనం ఒక్క సంవత్సరంలో ఇలా ట్రాన్స్ఫర్ చేస్తున్నాము అంటే ఇండియా యొక్క రెమిటెన్స్ అనేది వరల్డ్లో హైయెస్ట్ నంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిత్రుడు ఏమంటాడు అంటే, ఈ స్విఫ్ట్ అనేది ఎంత ముఖ్యం అంటే, ఇది ట్రాన్స్ఫర్ చేయాలనుకోండి మీకు స్విఫ్ట్ కోడ్ అని చెప్పి ఒక ఇంటర్నేషనల్ కోడ్ ఇవ్వబడుతుంది. ఈ కోడ్ లేకుండా మీరు ఆ దేశం నుంచి ఇండియాలోకి ఈ క్యాష్ రెమిటెన్స్ అనేవి చేయలేరు. అంటే ఈ ట్రాన్స్ఫర్ అనేదే చేయలేరు. సో ఇప్పుడు ఇండియాకు ఇది చాలా ప్రమాదకరమైన ఒక విషయమా అంటే, ఇప్పుడు మీరు రష్యాను గమనించారు అనుకోండి, వాళ్ళు యుక్రెయిన్తో గొడవలు స్టార్ట్ చేసిన తర్వాత అమెరికా వాళ్ళు శాంక్షన్స్ విధించారు అన్నప్పుడు ఫస్ట్ దెబ్బ ఎక్కడంటే స్విఫ్ట్ అనేది ఇక మీద రష్యాకు సంబంధించి మేము వినియోగించము, మేము ఇవ్వము అనేటప్పటికీ రష్యా యొక్క వ్యాపారం అంతా కూడా కుప్పకూలిపోయింది. కుప్పకూలడం కాదు, వేరే వ్యవస్థ లేదు. ఎవరు కూడా రష్యాతో వ్యాపారము చేసే పరిస్థితే లేదు. ఇవాళ ఇండియా రష్యా దగ్గర ఆయిల్స్ కొంటున్నాం, కొన్నప్పుడు పేమెంట్ చేయాలంటే అక్కడ స్విఫ్ట్ లేదు. సో స్విఫ్ట్ లేకపోవడంతో రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము మీకు కావలసిన ఆయిల్స్ పంపిస్తాము, మీరు మాకు కావలసిన మందులు అనండి, ఆహారము అనండి, ఇవి పంపించండి. ఒక బార్టర్ స్కీమ్లో ఇవాళ మన మధ్య వ్యాపారం అనేది నడుస్తుంది. అంటే డబ్బు, హార్డ్ క్యాష్ అనేది రష్యా దగ్గర లేదు, ఇండియా దగ్గర లేదు. ఒక బార్టర్ స్కీమ్లోనే మనము ఇవాళ వాళ్ళతో వ్యాపారం చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ మిత్రుడు అడిగే ప్రశ్న ఏమిటి అంటే, రేపు భారతదేశానికి కూడా ఇలాంటి ఒక పరిస్థితి వస్తే ఎందుకు మనం రష్యాతో ఇవాళ వరకు వ్యాపారం చేస్తున్నాం, ఆయిల్స్ అనేవి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం, అలాగే మనం న్యాచురల్ గ్యాసెస్ కూడా తెప్పించుకుంటున్నాం. అంటే ప్రపంచంలో ఎవరి చేయని పని భారతదేశం ఇవాళ రష్యాతో చేస్తుంది. అంటే ట్రేడ్ డీలింగ్స్, డిఫెన్స్ డీలింగ్స్ అనేవి మనకు చాలా చాలా ముఖ్యము. రష్యా అనబడే దేశం లేకుండా భారతదేశం ఉండదు. ప్రపంచంలో అందరికీ ఇది తెలుసు. ఎందుకంటే 80% ఆయుధాలు మనము రష్యా వాళ్ళవే ఇవాళ వరకు వాడుతున్నాం అన్నప్పుడు రష్యాతో యాజ్ ఇట్ ఈస్గా మనము కట్ ఆఫ్ అనేది చేయలేం. అలాంటప్పుడు ఈ వెస్టర్న్ కంట్రీస్ ఎవరైతే చాలా చాలా పవర్ఫుల్ అని చెప్పుకుంటున్నారో, అది అమెరికా అనండి, యునైటెడ్ కింగ్డమ్ అనండి, ఫ్రాన్స్ అనండి, జర్మనీ, వీళ్ళు మన మీద పగబట్టి రేపు భారతదేశానికి కూడా ఈ స్విఫ్ట్ ఫెసిలిటీ లేకుండా చేస్తే అప్పుడు మన పరిస్థితి ఏమిటి అంటే, స్విఫ్ట్ అనేది ఎంత ముఖ్యం అంటే రేపు ప్రపంచంలో ఎవరు కూడా మీతో వ్యాపారం చేయరు. ఎందుకంటే పేమెంట్ చేయాలంటే స్విఫ్ట్ ఉండాలి. స్విఫ్ట్ లేకుండా మీరు పేమెంట్స్ చేయలేరు. ఇవాళ రష్యా పరిస్థితి అదే కదా. వ్లాదిమిర్ పుతిన్ గారు మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ దిగ్గజ సంస్థలు రష్యాని విడిచి వెళ్ళిపోవడము అనే ఈ పని ఉంది చూసారా, వాళ్ళు రేపు రిగ్రెట్ చేస్తారు. ఇంత పెద్ద దేశము, ఇంత పాపులేషన్, ఇంత పెద్ద మార్కెట్ను ఈ కంపెనీలు పోగొట్టుకున్నారు, దీనికి వాళ్ళు చాలా చాలా చింతిస్తారు అని చెప్పి పుతిన్ గారు అన్నారు. కానీ మీకు వీళ్ళకేంటంటే, మేము రష్యాలో వ్యాపారము చేసినా కూడా ఈ పేమెంట్స్ వ్యవహారం వచ్చేటప్పటికి చాలా పెద్ద సమస్య కదా అన్నట్టుగా ఈ కంపెనీలు కూడా చెప్పారు. మోరోవర్ అమెరికా శాంక్షన్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళెవరూ కూడా రష్యాలో వ్యాపారం అనేది చేయలేరు. ఇవాళ పుతిన్ ఏమంటున్నారంటే, భారతదేశానికి సంబంధించిన ఈ ఫుడ్ కంపెనీస్ ఎవరైతే ఉంటారో, ఫార్మా కంపెనీస్, అలాగే మీకు
ఈ డే టు డేలో మీకు వాడబడే వస్తువులు ఏవైతే ఉంటాయో, చాక్లెట్లు అనండి, బిస్కెట్లు అనండి, ఐస్ క్రీమ్స్ అనండి, ఇలా ఏమున్నా కూడా మీరు దయచేసి రష్యాకు వచ్చి ఇక్కడ మీ వ్యాపారాన్ని స్టార్ట్ చేయండి, నేను ఆ లైసెన్సులు అనేవి చాలా ఫాస్ట్గా మీకు ఇప్పిస్తాను, మీకు మంచి మార్కెట్ ఉంటుందని చెప్పి ఆయన ఇండియా మీద ఆధారపడుతున్నాడు, ఇండియాని కోరుకుంటున్నాడు, మీరు దయచేసి రష్యాలోకి వచ్చి వ్యాపారం చేయండి అని చెప్పి. ఇదంతా ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్కి నచ్చదు. అంటే వాళ్ళు చాలా చాలా కోపంగా ఉంటారు. మేము ఇంతగా చెప్తున్నాము భారతదేశమా, నువ్వు ఎందుకు వినవు, పదే పదే వెళ్ళి రష్యాతోనే ఎందుకు వ్యాపారం చేస్తావని చెప్పి వాళ్ళు అడుగుతారు. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే స్విఫ్ట్, దాంతో మీకు చూడండి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఆలోచించారు, రేపు రష్యాకు వచ్చిన పరిస్థితే మనకు కూడా వస్తే మనం ఏం చెయ్యాలి అంటే, ఒకడు చేస్తున్న తప్పుని మీరు గమనించినప్పుడు మీరు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయో మీకు అర్థమైపోద్ది. అంటే మీకు మీరుగా తప్పు చేసి దీన్ని అర్థం చేసుకొని ఈ అనుభవంతో ఇంకొక పని చేస్తున్నప్పుడు మళ్ళీ అక్కడ ఒక కొత్త రకమైన తప్పులు చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారు, వీటినంతా మీరు గమనించాలి. గమనించినప్పుడే మీరు కరెక్ట్ అయిన మార్గాన్ని ఎంచుకోవచ్చు. కాబట్టి ఇండియా ఏం చేసింది అంటే యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, దీని గురించి నేను మాట్లాడున్నాను, దీనిని ఇవాళ వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్లో తీసుకువెళ్ళాలని చెప్పి మీకు చాలా పెద్ద ఎత్తున వీళ్ళు ఈ ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఏమైపోతుందంటే ఆటోమేటిక్గా స్విఫ్ట్ కోడ్ అనేది ఈ పేమెంట్కి అక్కర్లేదు. అంటే ఇది ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ప్రపంచ స్థాయిలో ఎక్కడెక్కడో భారతీయులు నివసిస్తూ ఉంటారు, వీళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు, వీళ్ళు డబ్బు సంపాదిస్తారు. ఈ డబ్బుని భారతదేశానికి పంపించాలి అంటే స్విఫ్ట్ అనేది అవసరం లేకుండా మన దేశంలో కనిపెట్టబడిన ఒక టెక్నాలజీ, దానిని వాడి వీళ్ళు మన ప్రజలకు ఇలాగే డబ్బును పంపిస్తున్నారంటే ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. సో ఇవాళ వీళ్ళు గవర్నమెంట్ చేసే పని ఏమిటంటే ఈ యూపీఐని ప్రతి ఒక్క దేశంలో కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి, గ్లోబల్ మార్కెట్లో మీకు యూపీఐ ఉండాలి అని చెప్పి ఇవాళ కంకణం కట్టుకొని ఒక టార్గెట్గా పెట్టుకొని మనం ఎన్నో దేశాలతో ఈ ఎంఓయూ అంటాం చూసారా, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, ఇది చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. కానీ అమెరికా, యూరోప్ దేశాలు, ముఖ్యంగా నాటో దేశాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. ఎందుకు అంటే ఇదేదో భారతదేశము చాలా పెద్ద ప్రణాళిక రచిస్తున్నారు, రేపు వీళ్ళు రష్యా, చైనాతో కలిసిపోతే అప్పుడు మా పరిస్థితి ఏమిటి, ఇది అమెరికా ప్రభుత్వం ఆలోచిస్తున్న ఒక విధానం. ఎందుకంటే యూపీఐ సక్సెస్ అయిందనుకోండి, రేపు మీరు స్విఫ్ట్ వాడరు కదా, ప్రపంచంలో ఉండే మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేవి మీకు అవసరమే లేదు కదా, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ని పెట్టుకొని మీరు ప్రపంచం లెవెల్లో వ్యాపారం చేయొచ్చు కదా, రష్యాతో చాలా ఈజీగా మీకు బిజినెస్ అయిపోద్ది కదా. ఇవాళ రష్యా అధికారులు అడుగుతున్నారు, మీరు ఎందుకు మా దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ను ఇంట్రడ్యూస్ చేయరు, చేస్తే మనకి ఈజీ అయిపోతుంది కదా అంటే ఇది చాలా పెద్ద సమస్య. ఇవాళ అమెరికా, వెస్టర్న్ కంట్రీస్ యొక్క సహాయ సహకారాలు లేకుండా మనము వెళ్ళి వ్యాపారం చేయాలనుకుంటే మనం చాలా పెద్ద లెవెల్లో నష్టపోతాం. కాబట్టే మీరు చూసారనుకోండి, మన పేమెంట్స్ అంతా కూడా కొన్ని సంస్థలు, ముఖ్యంగా అల్ట్రా సిమెంట్ వాళ్ళు ఏం చేశారు, యువాన్ రూపంలో మీకు పేమెంట్స్ అనేవి చేశారు. ఎందుకు, మన దగ్గరే యూపీఐ ఉంది కదా, ఈ యువాన్ ఎందుకు మనం వాడి రష్యా వాడికి పేమెంట్ చేయాలంటే ఇదే కారణం. ఇవాళ మనం డైరెక్ట్గా యూపీఐని రష్యాలో ఇంట్రొడ్యూస్ చేసామనుకోండి, అమెరికా వాళ్ళు, యూరోప్ దేశాలు తట్టుకోలేరు. కాబట్టి మనం ఏంటంటే ఏ పేమెంట్ ఉన్నా కూడా చైనా యొక్క ఈ పేమెంట్ వ్యవస్థ మనకు అవసరం లేదు, చైనా కరెన్సీ మనకు అవసరమే లేదు, మన దగ్గరే యూపీఐ ఉంది. అయినా కూడా మనం ఏం చేస్తున్నాము, సెకండ్ బిగ్గెస్ట్ కరెన్సీ అంటే లార్జెస్ట్ సర్క్యులేటింగ్ కరెన్సీ ఏంటి, అమెరికన్ డాలర్ తర్వాత చైనా కరెన్సీ. కాబట్టి యువాన్ రూపంలోనే మేము రష్యా వాళ్ళకి పేమెంట్స్ చేస్తున్నాం అని చెప్పి మన సంస్థలు కూడా అంటున్నారు. రేపు ఈ యూపీఐని మనం వాడితే ఎలా ఉంటుంది, ఇదే నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న. ఇవాళ వరకు ఒక 7 దేశాలు, అంటే ఒక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనొచ్చు, ఫ్రాన్స్ అనొచ్చు, మలేషియా అనొచ్చు, నేపాల్, భూటాన్ లాంటి దేశాలు మీకు యూపీఐని ఇవాళ వరకు వాడుతున్నారు, సింగపూర్ వాళ్ళు కూడా వాడుతున్నారు. కానీ మనకేంటి, అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, ఇలా పెద్ద పెద్ద దేశాల వాళ్ళు ఈ యూపీఐని వాడడం మొదలు పెడితే అప్పుడు మనకి స్విఫ్ట్ అనేది లేకుండానే మనము ఈ పేమెంట్స్ ట్రాన్స్ఫర్ అనేది చాలా చాలా ఈజీగా చేయగలం. కాబట్టి మనం ఆల్రెడీ ఇలాంటి ఒక ఆప్షన్ని, స్విఫ్ట్లో ప్రాబ్లం వస్తే మాకు యూపీఐ ఉంది, స్విఫ్ట్తో పనే లేకుండా మా భారతీయులు ఎక్కడి నుంచైనా కూడా ఈ పేమెంట్స్ అనేవి చేయగలరు, అలాంటి ఒక సదుపాయాన్ని భారతదేశం ఇవాళ సృష్టించుకుందని చెప్పి మనం సగర్వంగా చెప్పగలం. మరి దీనిని మీరు ఎలా చూస్తున్నారు, మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, మీ ఒపీనియన్ ఎలా ఉందో ఒక్కసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.